చైతన్య మహాప్రభు ఈ అంతా కూడా ఆధ్యాత్మిక ధర్మానుసంధానంలో పరిణామాలను అందించడానికి ఈయన్ని ఆచారాలను కూడా పంపిస్తున్నారు. అదే చాలా సమకూర్చి ఈ భగవద్గీత చేసినప్పటికీ ఖండితామని అందరూ పూజలు జీవులు ఘోర కలియుగంలో నానా రకాల పూజ విధానం యజ్ఞం ఆజ్ఞం అంతా కూడా చేస్తున్నారు. కానీ దానిలో ఏమి కూడా వారికి కలిసి రావట్లేదు. అందుకని యుగ ధర్మం ఆచరిస్తే యుగ ధర్మంలో పుట్టిన బద్ధజీవుడికి త్వరగా ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అందుకని ఈ హరినామంలో ఆశ్రయించి ఎన్ని యుగ ధర్మాలంతా కూడా దానికి నిండిపోయి ఉంది. వేదము చదువుకోండి అత్యేమక తెలియక లేదు లేదు ముమ్మాడికి లేదు అంటున్నారు. ఈ ఘోర కలియుగంలో మీకు కేవలం దిక్కు హరి గురు వైష్ణవ సనాపనం. అందుకని చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తున్నారు, సర్వ మహాప్రాయశ్చిత జయప్రభుల నామో జై నామ వైద్యము సంసార మోచనం. ఈ సంసార ప్రతిభ నుంచి విముక్తం కావాలంటే కేవలం సర్వ మహాప్రాయశ్చిత ఏంటి? బంగారం దానం చేయగలుగుతారా? గ్రాములకు ఒక 10,000 మారిపోయింది అంతేనా? మేలుకొండ సమానంగా బంగారము దానం చేసిన, వేలాది కొబ్బరావుకి దానం చేసిన, కోట్లాది మందికి అన్న సంతరణ చేసిన, మెడికల్ వస్త్రము అనాథాశ్రము రోడయము చెరువు తవ్వించడము రకరకాల చేసిన శివే దయా నామే రుచి. చైతన్య బాబు చెప్తున్నారు, శివే దయా నామే రుచి. శివుల దయ ఏమిటి? దయా అంటే ఆకలి కొడుతుందని భోజనం పడితే దయా కాదు, మంగళ మలాడి ఆకలి కొడుతుంది. ఇలాగ దయ చేయండి, ఇలాగ భోజనం పడండి. లోపల కూడా ఇలాగనే ఉంది. మీరు ఇప్పుడు ఎలాగ మనసత్వం అనుకోని ధర్మం విచారించి చెడిపోతున్నారు. వారు కూడా ఆ టైంలో అంతా నిరాశలు అయిపోయి ఉన్నవాడే. మళ్ళా ఆ సర్వలక్షణ మనం ఇప్పుడు వదిలేదా? ఎదుగు ధర్మం ఆచరించుడు. భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచన? ఇప్పుడు మాట్లాడేప్పుడు ఆగిపోతాం. మీకు తెలుసా? విశ్వాసం ఏమో విశ్వాసం, దేనికి ఎంత ప్రాస, ఎంత సంపాదించిన కరోనా ఏమి తెలుసుకున్నారు? కరోనా తీసుకుని వెళ్ళిపోయింది రోగాలు అంతనా? కంటెంట్గా డబ్బు ఉన్నా కూడా ప్రాణం నిలబడిపోయింది అంతనా కాదు. ఎంత గౌరవమైనా, ఎంత స్నేహమైనా, ఎంత డబ్బు అయినా ఏమి కాపాడుతున్నారా? అటువంటి పరమేశ్వరుడు గర్వించాలని హరినామ సంకీర్తనం సర్వమోసది పురశర